దోసపిండితో గుంత పొంగనాన్ని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా దోస రుబ్బుని తీసుకొని ఇందులో వేసుకునేందుకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, తరిగి పెట్టుకున్న క్యారెట్, కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, శనగపప్పు, ఇంకా జీలకర్ర, వీటన్నింటిని దోస రుబ్బులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికోసం గుంత పొంగడాలను పాన్ తీసుకొని దీని మొత్తానికి ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ రుబ్బుని స్పూన్ సహాయంతో ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా కుక్ అయినాక వీటిని టర్న్ చేసుకుంటూ రెండో వైపు కూడా ఉడికేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా క్రిస్పీగా అయితే వచ్చాయండి. పిల్లలు అయితే వీటిని చాలా ఇష్టంగా తింటారు. వీటిని పల్లి చట్నీతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.